ఇప్పుడు చివరికి ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వం పోతా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారు, గీతాంజలి. ఈ ఆడబిడ్డ చావుని మేము కూడా చింతిస్తున్నాం. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే ఈ అమ్మాయి, ఈమె ఎవరైతే ఉందో గీతాంజలి గారు, ఆమె పట్టా తీసుకునింది ఎప్పుడు? ఆమె వీడియో తీసుకునింది ఎప్పుడు? బయట వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ ఇది అఫిషియల్ పేజ్. ఆ అఫిషియల్ పేజ్లో ఆమె వీడియో బయట పెట్టింది ఈ రోజు నుంచి వెనక్కి తిరిగి చూస్తే 6 రోజులు, అంటే 8వ తారీఖు. 8వ తారీఖు ఆమె వీడియోని వాళ్ళ పేజ్లో వాళ్ళే అప్లోడ్ చేశారు. ఏమని? వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళే వీడియో అప్లోడ్ చేసి ఆమె సంబంధించిన మాట్లాడిన వీడియో తీసుకునేది పట్టా, ఇంటి పట్టా, కానీ మాట్లాడింది అమ్మఒడి. సరే, ఏం మాట్లాడిందో పక్కన పెడదాం. మాట్లాడించుకున్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు, వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫిషియల్ పేజ్లో పోస్ట్ చేసింది ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు. తెలుగుదేశం వీళ్ళు చెప్పుకుంటున్న కాల్ ఎవరైతే మా సోషల్ మీడియా అని చెప్తున్నారో స్పందించింది 10వ తారీఖు. స్పందించింది 10వ తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో టు 7వ తారీఖు జరిగింది. రైలు యాక్సిడెంట్ జరిగింది 7వ తారీఖు. అండ్ రిపోర్టింగ్ 11వ తారీఖు. డాక్టరు కంప్లైంట్ చేశాడు. డాక్టర్ కంప్లైంట్ చేస్తే ఆధారాలతో ఉన్నాయి. మొత్తం వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టింది, చేసింది, ఏమైంది, యాక్సిడెంట్ ఎలా అయింది, మొత్తం ఆ రిపోర్ట్లో ఉంది. ఈ 2 రోజుల నుంచి ఎలా పడితే అలా ఆమె చావు కారణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, ఆమెకు చావు కారణం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అన్నారు. ఆమెకు చావు కారణం సజ్జల భార్గవ్ రెడ్డి. మేము చెప్తాం, విచారణ చేయండి. నేను ఎస్పీ గారు మాట్లాడుతూ అసలు సంబంధం లేకుండా మాట్లాడారు ఎస్పీ గారు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఆమె వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? అసలు వీడియోనే అప్లోడ్ చేయకుండా ఆమె మాట్లాడింది మాకు తెలియకుండా ఆమె సోషల్ మీడియాకి బాధింపబడి ట్రైన్ సంఘటన జరిగింది ఎలా చెప్తారు? దాని మీద విచారణ చేయండి. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? దాని మీద స్పందించింది ఎప్పుడు? సంబంధం లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందన బట్టి ఆమె ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఎంత దొంగ మాట్లాడి, ఎంత నీచం! చావును కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అసలు చంపిందే మీరు. మేము ఆరోపిస్తున్నాం. ఇది వాస్తవం కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తేల్చాలి. అసలు ట్రైను యాక్సిడెంట్ చేయించిందే భార్గవ్ రెడ్డి. ఆమె వీడియో రికార్డ్ చేయించింది సజ్జల భార్గవ్ రెడ్డి. ఆమెతో ఉన్న ఇద్దరు ఎవరు? ఆమె ఎందుకు తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళింది? ఆమెతో ఫోన్ ఎవరు మాట్లాడారు? ఆమె కాల్ రికార్డ్స్ కానీ, వాయిస్ రికార్డులు కానీ, అదేవిధంగా రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? మేము అడుగుతున్న సూటిగా రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఆమె పక్కన ఇద్దరు వ్యక్తులు ఎవరు? అదేవిధంగా ఆమె వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది? ఆఫీస్కి వెళ్ళలేదంటే వాళ్ళ ఆఫీస్ సంబంధించి సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. రాలేదని చెప్పండి. వాళ్ళు మాట్లాడలేదంటే ఆమెతో ఇంటర్వ్యూ చేసింది ఎవరు? ఏ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది? ఎందుకు దాచిపెట్టారు? ఇంటర్వ్యూ చేసిన రోజు ఎందుకు బయట విడుదల చేయలేదు? మేము అడుగుతున్నాం. దీనికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
ఈ చావులకు సంబంధించి ఒకటి పేటెంట్ హక్కు అయితే ఎవ్వరికి లేదండి, ఒక్క వైఎస్ఆర్సీపీకే ఉంది. చంపడం, పక్కన వాళ్ళ మీద దోసేయడం, దాన్ని రాజకీయాలకు వాడుకోవడం, మళ్ళీ అధికారంలోకి రావడం మాకు బాధేస్తుంది. ఒక ఆడతల్లి, 2 బిడ్డలు ఉన్నారు, మీకు కావాల్సింది మాట్లాడించుకున్నారు, మీ కంటెంట్ మీరు తీసుకున్నారు. అమ్మ ఊడి వేసింది 3 సార్లు 4 సార్లు అయితే 5 సార్లు అని చెప్పించుకున్నారు, అబద్ధాలు మాట్లాడించుకున్నారు. మళ్ళీ ఆ తల్లిని ఎందుకు చంపేశారు? 2 చిన్న బిడ్డలు ఉన్నారే, మరి ఎందుకు? మేము అడుగుతున్నాం సూటిగా, తెలుగు యువత పక్షాన మేము అడుగుతున్నాం. ఆ చావు కారణం ఎవరు? దీని వెనకాల ఎవరున్నారు? దాని మీద నిగ్గు తేల్చండి. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? డాక్టర్ ఎందుకు కంప్లైంట్ చేశాడు? వాళ్ళు ఎందుకు దాని మీద, కుటుంబ సభ్యుల మీద ఎందుకు కంప్లైంట్ ఇప్పించలేదు? ఆమె ఎక్కడికి, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరు పిలుచుకెళ్ళారు, ఎందుకు యాక్సిడెంట్కి గురైంది, యాక్సిడెంట్ అని ఎందుకు చెప్తున్నారు? అంతకుముందు కూడా బాబాయ్ విషయంలో అట్టే చెప్పారు. ఉదయం వరకు గుండెపోటు అన్నారు, తర్వాత రక్త గాయాలన్నారు, చివరికి చూస్తే గొడ్డలు పోటు అన్నారు, చివరికి చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆ గొడ్డలకి సంబంధం పెట్టారు. అంతిమంగా మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఆ గొడ్డలు బుద్ధి చంపినోడు ఎవడు? వీళ్ళ దగ్గరే కదా పవర్ ఉండేది. ఏదేదో కేసుల్ని, దేశ విదేశాల్లో ఉన్న కేసులను కూడా తెచ్చి తోతున్నారే, ఎవరోనో పట్టుకొని వచ్చారే, సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారే. మరి సొంత బాబాయిని లేపేసిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారయ్యా? పెద్ద పోటుగాడు కదా, సింహం బిడ్డ, పులి బిడ్డ. ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డానికి మటుకు ఎవరు చెప్పరు. పులి బిడ్డ, సింహం బిడ్డ, ఆ బిడ్డ పాటలు కూడా రాయించుకున్నారు. మళ్ళీ సింహము, పులులు ఎందుకు సొంత బాబాయిని చంపేసిన వ్యక్తి పేరు బయట పెట్టలేదు? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? సిబిఐ మామూలుగా ఎక్కడికి పోయినా సిబిఐ ఎవరినైనా పట్టుకొని పోతుంది, ముఖ్యమంత్రులు కూడా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. మరి అవినాష్ రెడ్డిని ఎందుకు పట్టుకొని పోలేకపోయారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? పోలీసులను ఎందుకు వాడుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని, Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించిన శక్తి ఉన్న మీకు ఒక సాధారణమైన ఎంపీ బాబాయిని చంపేశాడు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతన్ని ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తెచ్చి సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది? కాబట్టి మేము కూడా ఈ చావు కారణాలు నిగ్గు తేల్చాలి. ఎస్పీ గారు అధికార పార్టీకి లొంగి ఏదో సోషల్ మీడియాలో అని చెప్పి మీరు కూడా మాట్లాడండి. ఐపీఎస్లు అంటే మాకు గౌరవం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద మాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కోర్టు వస్తుంది, ఇంక జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన పనిలా. వచ్చే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 163 సీట్లతో అధికారంలోకి వస్తున్నాం. అయిపోయింది జగన్ కథ. ఇప్పటికైనా ఈ ఒక్క రోజుకి 2 రోజులకి మీరు భయపడాల్సిన పని లేదు. వీళ్ళు ఏం పొడిసేదేమీ లేదు, వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. మనుషులను చంపేసే వాళ్ళకి మీరు భయపడతారేమో కానీ తెలుగుదేశం పార్టీ భయపడదు. వీటి మీద కూడా మేము కూడా వాస్తవాలు బయట పెట్టాం, దీని మీద విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.